విలాస్ బ్రిడ్జ్ సాధన జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో మానవహారం జరిగింది. బ్రిడ్జ్ నిర్మాణాన్ని పొడిగించాలని, బటర్ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రజల ఆకాంక్ష మేరకు నిర్మించాలని అభ్యర్థిస్తూ లా సెంటర్ నుండి హిందూ కళాశాల వరకు మానవహారం నిర్వహించారు. మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పలువురు ఈ మానవహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడారు. ముందుగా అనుకున్నట్లు లా సెంటర్ నుండి హిందూ కళాశాల వరకు సింగిల్ కిల్లర్ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. బహుళ అవసరాలు, భవిష్యత్ తరాల అవసరాలు తీర్చేలా నిర్మాణం జరగాలని చెప్పారు. శంకర్ విలాస్ బ్రిడ్జిని తొలగించక ముందే బ్రిడ్జికి ఇరువైపులా ఆర్యూబీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్యూబీ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని చెప్పారు. గుంటూరు నగర ప్రజల ఆకాంక్ష ఈ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి. గత 20 సంవత్సరాల నుండి రకరకాల ప్రజాప్రతినిధులు నిర్మిస్తామని చెప్పి ఎంతోమంది ప్రయత్నం చేశారు. కానీ ఇన్ని రోజుల తర్వాత మన గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు 98 కోట్లు శాంక్షన్ చేయించి బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో ప్రారంభిస్తున్నారు. కానీ గౌరవ మినిస్టర్ గారు ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా కాకుండా వారు అధికారులను సమావేశపరిచి ఈ 98 కోట్లతోటి బ్రిడ్జి పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు. దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ ఉండదు. బహుళ ప్రయోజనాలు పొందేటటువంటి బ్రిడ్జి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ రోజున మనం చూస్తుంటే మన ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఒక అద్భుతమైనటువంటి బ్రిడ్జిలు, కళ్ళు తిరిగిపోయే బ్రిడ్జిలు కడుతున్నారు. హిమాలయాలను తొలిచి వేల కోట్లతోటి మరి బ్రిడ్జిలు నిర్మించే ఈ సమయాల్లో కేవలం గుంటూరు నగర నడిబొడ్డు, రాజధానికి ఆయువు పట్టేటటువంటి గుంటూరు, అందులో ఈ శంకర్ విలాస్ అనేది వ్యాపార సంస్థలకి మంచి సెంటర్. ఇటువంటి సెంటర్లో ఏదో తూతూ మంత్రంగా ఈ బ్రిడ్జిని నిర్మించి ప్రజలని అగౌరవపరచొద్దని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ బ్రిడ్జిని మనం భావితరాలకు కానుకగా ఇవ్వాల్సినటువంటి బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జిని ఫ్లైఓవర్గా మన అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి హిందూ కాలేజీ వరకు ఫ్లైఓవర్ వేసి కింద సింగిల్ పిల్లర్లతోటి కట్టిస్తే ఇటు బ్రాడీపేట, అనండలపేట ప్రజలు ఫ్రీగా తిరగడానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైన ఈ బ్రిడ్జి కట్టాలంటే మినిమం 4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ముందు అండర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ బ్రిడ్జి స్టార్ట్ చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం. ఏడన్నారా అలా వాడున్నారు. ఏం చేస్తున్నానా? శంకర్ విలాస్ బ్రిడ్జి చూస్తున్నా. మాట్లాడమంటావా? మాట్లాడు. జనరల్ ఆడేది నేను ఆడికి వెళ్ళాడు ఏమో కోసం వస్తే శంకర్ విలాస్ బ్రిడ్జ్ పునర్నిర్మాణం చాలా సంవత్సరాల తర్వాత, చాలా దశాబ్దాల తర్వాత ప్రభుత్వం చేపట్టింది. ఈ నిర్మాణానికి సంబంధించి జాయింటేషన్ కమిటీ ఏదైతే ఉద్యమాన్ని చేపట్టిందో దాన్ని ఎల్ఐసి ఎంప్లాయీస్గా, అలాగే మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్గా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. జాయింటేషన్ కమిటీ 3 డిమాండ్స్ని ప్లేస్ చేస్తుంది. ఒకటి, శంకర్ విలాస్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి ముందు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి ఒక డిమాండు. రెండో అంశం, ఏదైతే ఇంతకుముందు ప్లాన్ చేశారో, గల్లా జయదేవ్ గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే టేకప్ చేశారో, ప్లాన్ చేశారో, దానికి అవసరమైన నిధులు కేటాయించి 150 కోట్లు సుమారుగా అవుతుంది. ఆ 150 కోట్లు సాధించడం అనేది తీసుకురా పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకంటే ఆల్రెడీ సుమారు 100 కోట్లు ఎలకేట్ చేశారు. కాబట్టి ఇంకొక 50 కోట్లు కనుక మనం సాధించుకున్నట్టయితే ఖచ్చితంగా దీనికి అవసరమైన నిధులు లభిస్తాయి. కాబట్టి ఆ నిధులు సాగరించాలి, నిధులు తీసుకురావాలనేది రెండో అంశం. మూడో అంశం,
గతంలో ఏదైతే ప్లాన్ చేశారో హిందూ కాలేజ్ దగ్గర నుంచి లాడ్జ్ సెంటర్ వరకు ఈ నిర్మాణం జరగాలని, ఇది శంకర విలాస్ బ్రిడ్జ్ అనేది నగరంలో ఉన్నటువంటి 2 ప్రాంతాలనే కాదు, జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి కనెక్ట్ అయినటువంటి బ్రిడ్జి, చాలా ముఖ్యమైన బ్రిడ్జ్. కాబట్టి ఈ 3 డిమాండ్స్ ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోందో, 1 ఆర్యూబీ నిర్మించాలి, 2 గతంలో ప్లాన్ అనుసరించి హిందూ కాలేజ్ దగ్గర నుంచి లాడ్జ్ సెంటర్ వరకు నిర్మించాలని, మొత్తం ఈ నిర్మాణానికి అవసరం నిధులు మరి లభ్యమయ్యేలా ఇక్కడ కేంద్ర మంత్రి కానీ ఎంపీ అలాగే ఇతర అధికారులు ప్రయత్నం చేసి ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు తప్పనిసరిగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే ప్రజలందరికీ ఉపయోగపడే బ్రిడ్జి కాబట్టి దీని మీద సత్వరమే నిర్ణయం తీసుకుని ప్రజల అభిష్టానికి అనుగుణంగా ప్రభుత్వం వివరించాలని మేము కోరుతున్నాం. ఈ ఉద్యమానికి ఎల్ఐసి ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, బిఎస్ఎన్ఎల్ పోస్టులు, అలాగే ఎల్ఐసి ఏజెంట్స్ అందరం కూడా ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో చాలా సహేతుకమని భావిస్తున్నాం, సమంజసమని భావిస్తున్నాం. వీటిని వెంటనే ప్రభుత్వం ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం.